మన ఇంటిలో పెట్టి మనం పని చేసుకుంటూ ఉంటే వాడు గుమ్మ మెల్లిగా పాక్కుంటూ బయటకు వచ్చి బయట ఉన్న ఆ పుల్ల ముక్కలు నోట్లో తింటూ ఉంటారు. చిన్న చిన్న కంకర బెడ్లు కూడా నోట్లో పెడుతూ ఉంటారు. అసహ్యకరమైన కొన్ని పురుగులు కూడా నోట్లో పెడుతూ ఉంటారు. ఆ తల్లి కబుక్కున ఆ పిల్లవాడు చూడ ఇంట్లో లేక బయట కనబడితే తింటున్న వాడిని మందలిచ్చి మళ్ళా తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. దేవుడి స్తోత్రం. మళ్ళా ఆ తల్లి ఆ పని చేసుకుంటా నిమగ్నం అయిపోతూ ఉంటే మళ్ళా ఈ పిల్లవాడు మెల్లిగా పాక్కుంటూ బయటకు వచ్చి మళ్ళా బెడ్డ ముక్కలు తినేవాడిగా, మళ్ళా ఆ పొల ముక్కలు తినేవాడిగా, అసహ్యకరమైన పురుగులు పాకుతూ ఉంటే అవి నోట్లో పెట్టుకునేవాడిగా కనబడతాడు. దేవుడి స్తోత్రం. మరలా ఈ తల్లి సడన్గా చూడగా ఇంట్లో కనబడ్డం, బయట ఉన్న బిడ్డని మళ్ళా మందలిచ్చి లోపల పెడతాడు. మూడోసారి మందలిచ్చి లోపల పెట్టిన తర్వాత తల్లి పనిచేసుకుంటూ ఉంటుంది. మళ్ళా పిల్లవాడు గుమ్మం దాటి బయటకు వచ్చి మళ్ళా ఆ కర్ర పొల్ల ముక్కలు నోట్లో తింటూ, బెడ్డ ముక్కలు నోట్లో పెట్టుకుంటూ, అసహ్యకరమైన పురుగులు తింటూ ఉంటే ఈసారి తల్లి బిడ్డకు శిక్ష చేసినట్టే చేతితో కొట్టేనా కర్రతో కొట్టేదంట శిక్ష. దేవుడు స్తోత్రం. బైబిల్లో చూద్దాం ఒకసారి మాట. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండు. చాలు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట మనం బాగా పరిశీలిస్తూ ఉంటే భయము నుండి పాపము చేయకుడి. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుళ్ళలో కడగబడి ఉన్నా, బాప్తిసం తీసుకుని ఉన్నా, మాటి మాటికి పాపములో చెడులో పడిపోతున్నారు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. మాటి మాటికి పాపంలో పడిపోతున్న జీవితాలే కనబడుతూ ఉన్నాయి. కారణం దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే బైబిల్ అంటుంది, బైబిల్ నుండి పాపాన్ని విడవండి. మనిషి జీవితంలో దేవుడు భయం లేకపోతే మాటి మాటిగా మనిషి చెడులో పడిపోతూ ఉంటారు. తెలియక చేసిన ఒక తప్పు తల్లి క్షమించదుగా ఉంటుంది, రెండోసారి కూడా క్షమించదు ఉంటుంది. తెలియని వాడు తప్పు చేస్తే దేవుడు అంత క్షమాపణ దొరుకుతుంది. కానీ మాటి మాటికి తెలిసిన తర్వాత కూడా చెడులో పాపములో మనిషి పడిపోతూ ఉంటే దేవుడి సన్నిధిలో మనిషికి క్షమాపణ దొరకదు. ఈరోజు చాలా మంది బాప్తిసం తీసుకున్న పాపములో ఉన్న చాలా మంది ఉన్నారు. రక్షణ తీసుకున్న మాటి మాటికి పాపంలో పడిపోయి చాలా మంది ఉన్నారు. దేవుడు వాక్యము తెలిసిన, బాప్తిసం తీసుకున్న, రక్షణ కలిగి ఉన్న మాటి మాటికి వారి జీవితాల్లో పాపములో పడిపోతూ ఉంటారు, చెడులో పడిపోతూ ఉంటారు, వ్యసనాల్లో పడిపోతూ ఉంటారు. ఇది తప్పని తెలిసిన దాన్నే కొనసాగించే వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అందుకే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడు దయలేని వారుగా వారు మిగిలిపోతూ ఉంటారు. దేవుడి కనికరాన్ని సంపాదించలేని మనుషులుగా మిగిలిపోతూ ఉంటారు. వారి కుటుంబాలు కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల వంటి పరిస్థితుల్లో చివరి కనబడుతున్నాయి. కారణం పాపమని తెలిసిన పాపాన్ని వదలకుండా పడిపోయారు. బైబిల్ అంటుంది ఈ రోజు ఉదయాన్న బైబిల్ ఉంది పాపాన్ని ఏం చేయాలంట విడవండి. ఈరోజు విద్యార్థులకు స్కూల్లో సార్ భయం ఉంటే ఆ స్కూల్ బాగా చదివి గొప్పవాడిగా మార్చబడతారు. ఇంటిలో యజమాని భయం ఉంటే ఆడది కరెక్ట్గా పనిచేసి ముందు సాగుతూ ఉంటారు. దేవుడి సన్నిధిలో దేవుడు భయం ఉన్న వారు మాత్రమే పాపములో పడిపోకుండా జీవితాన్ని కాపాడుకుంటారు. ఎన్నిసార్లు పాపంలో పడి తిరిగి లేస్తావు? మాటి మాటికి పాపంలో పడి దేవుడి సన్నిధిలో వస్తే దీవించబడతావా? ఇటు ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు, ఇటు పాపంలో పడే వ్యక్తిగా ఉంటావు. ఇటు ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు, చెడులో పడే వ్యక్తిగా ఉంటావు. ఇటు ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు, చెడు కార్యంలో పడిపోతూ ఉంటావు. ఇటు ప్రార్థిస్తూ ఉంటావు, ఒక పక్క స్మోక్ చేస్తూనే ఉంటావు. ఇటు ప్రార్థిస్తూనే ఉంటావు, ఒక పక్క తాగుతూనే ఉంటావు. చివరికి నీ పాపం నీ కాల్చుగా, నీ చెడుని నాశనం చేసిన మార్చిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట,
భయము నుండి పాపమును విడిచి మీ మంచాల మీద ఉండగానే దైవ ధ్యానం ఏం చేయాలంట? గడపండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో పరిశీలించాయి. మాటి మాటికి చెడు మాటలు పలికే వ్యక్తిగా పడిపోతున్నావా? మాటి మాటికి దేవుడి దృష్టితో తప్పని తెలిసిన చెడు కార్యంలో పడిపోతున్నావా? మాటి మాటికి ఇది పాపమని తెలిసిన ఆ పాపంలో పడిపోయే వ్యక్తిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు భయం ఉన్న వ్యక్తి అయితే ఆ పాపంలో మనిషి పడ్డాడు. ఒక మనిషి పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే భయాన్ని కలిగి ఉండాలి. ఆ భయం ఎవరితో తెలుసా? దేవుడు భయం ఉండాలి. ఆ పసిపిల్లవాడికి మొదటిసారిగా తల్లి మందలిస్తే భయం కలగలేదే, రెండోసారి మందలిస్తే భయం కలగలేదే, మూడోసారి అట్ల కాడబెట్టి ఎర్ర కాలిస్తే మళ్ళీ బయటికి వెళ్ళాలి. దేవుడు స్తోత్రం. దేవుడు కూడా చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నీకు చెప్పి చెప్పి అలసిపోతాడు. ఏదో ఒక జబ్బు నీ జీవితంలో ప్రారంభించబోతాడు. దేన్ని బట్టి అయితే పాపం అని తెలిసిన చెడుని తెలిసిన విడిచిపెట్టక దేవుడి సన్నిధిలో ఉంటూ కూడా మాటి మాటిగా పాపంలో పడిపోతూ మాటి మాటికి జారిపోతూ ఉంటే వాక్యంతో దేవుడు మందలించిన మార్చలేకపోతున్నావా? వాక్యంతో దేవుడు మాట్లాడిన జీవితంలో మార్పు చెందలేకపోతున్నావా? వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నా అలవాటు వదలపోతున్నావా? అయితే త్వరలో నీకు ఏం రాబోతుందంటే భయంకరమైన శిక్ష. తప్పల కొట్టండి. హల్లెలూయా. ఏ పాపాన్ని బట్టి జీవితానికి రోగాలు, జబ్బులు, తెగుళ్ళు, అప్పులు, కష్టాలు వస్తాయని తెలుసు కూడా దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యేసు నీకు తెలియ ముందు పాపంలో ఉన్న వ్యక్తి అయితే దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా అదే పాపంలో కొనసాగే జీవితాలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి జీవితాలు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం చూడలేరు. దేవుడి మందిరంలో దీవెన చూడలేరు. దేవుడి సన్నిధిలో అభివృద్ధిని చూడలేరు. దేవుడి సన్నిధిలో ఆరోగ్యం పొందుకోలేరు. దేవుడి సన్నిధిలో విజయాన్ని చూడలేరు. దేవుడి సన్నిధిలో నెమ్మది వారి జీవితంలో చూడలేరు. దేవుడి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. చాలు. దేవుడి స్తోత్రం. నీకు అర్థమైందా? పాపం వల్ల ఆశీర్వాదం రాదు, పాపం వల్ల దీవెన రాదు, పాపం వల్ల మంచి ఆరోగ్యం రాదు. భగవంతుడు చెప్తున్న మాట, పాపం వల్ల వచ్చే జీతం మరణం. చచ్చిపోవు. అసలు సంతోషం నీకు ఉండదు. రోగాలతో, జబ్బులతో, అప్పులతో, తిప్పలతో ఉండడమే మరణం. ఒక మనిషి జీవితంలో సుఖం లేకపోవడం మరణం. ఈరోజు దేవుడి వాక్యం అంటుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈరోజు మనిషి జీవితంలో ఎంజాయ్మెంట్ చేయక్కర్లా. పూతులు మాట్లాడినా, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నా, దేవుడు మాట పడుచవుని పెట్టినా, దేవుడు ఆజ్ఞ పట్టించుకోకుండా తొంగలు తొక్కినా అది పాపముతో సమానం. కనుక దాని వల్ల వచ్చిన జీవితం మనం గమనిస్తూ ఉంటే మరణం అనే ప్రాప్తి వస్తుంది. అంటే అందరసా రోగాలతో నువ్వు ఏడుస్తూ ఉంటావు, జబ్బులతో నువ్వు ఏడుస్తూ ఉంటావు, అప్పులతో నువ్వు ఏడుస్తూ ఉంటావు, అశాంతితో నువ్వు ఏడుస్తూ ఉంటావు, మనశ్శాంతిలోకి ఏడుస్తూ ఉంటావు. ఇక జీవితంలో కన్ను మూసిన వరకు దేవుడు నీకు తోడు ఉండడు, దేవుడి సహాయం నీకు రాదు, దేవుడి సన్నిధి నీకు ఉండదు. జీవిత కాలం అంతా కూడా తెగుల చేత, జబ్బుల చేత, రోగాల చేత మనిషి చివరికి కన్ను మూసేవాడిగా మారడమే అసలైన మరణం. దేవుడి స్తోత్రం. ఆనాడు హాదా అవ్వ వ్యభిచారం చేయలేదండి, దొంగతనం చేయలేదండి, ఎవరిని హత్య చేయలేదండి. ఎందుకు వారి జీవితంలో పాపం వచ్చింది తెలుసా? 66 పుస్తకాల్లో ఉన్న దేవుడు ఎలా ఉండమని వారు చెప్పాడు, ఏది చెయ్యొద్దని మాట్లాడు. ఆ దేవుడు మాట పెడచవుడు పెట్టి, దేవుడు ఆజ్ఞ పెడచవుడు పెట్టి, దేవుడు చెయ్యొద్దని పని చేసేవారిగా ఉన్నారు. కనుక వారి జీవితంలో తెలుసా పాపం వచ్చింది. దేవుడి స్తోత్రం. ఆదాము హవ్వ జీవితంలో పాపం వచ్చిన తర్వాత సుఖం పోయింది, ఆనందం పోయింది, సంతోషం పోయింది, నెమ్మది పోయింది. ఏమో తెలుసా? కష్టాలు రావడం ప్రారంభించబడ్డాయి, కుటుంబం చిచ్చు ప్రారంభించబడింది, బాధలు ఎక్కువగా ప్రారంభించబడ్డాయి. కన్నీరు వంటి పరిస్థితుల్లో అప్రాప్తించారు. ఆదాము హవ్వ నష్టాలు చూశారు. కారణం వారు ఏ వ్యభిచారం చేయాల, ఏ దొంగతనం చేయాల,
దేవుడు మాట తునీకరించడమే, దేవుడు ఆజ్ఞ తునీకరించడమే. దేవుడు ఆజ్ఞ పాపం అంటుంది కనుక వారి దేవుడు వారి పరచోని పెట్టి చెయ్యొద్దున పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వారి జీవితాల్లో దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడి సహాయం దూరంగా ఉన్నది, దేవుడి సరి దూరంగా ఉన్నాయి. కష్టాల దగ్గరగా మార్చబడ్డాయి, బాధల దగ్గరగా మార్చబడ్డాయి, ఇబ్బందుల దగ్గరగా మార్చబడ్డాయి. కారణం దేవుడు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు పాపము చేస్తారు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు బాప్తిస్మం పొందుకున్న తర్వాత కూడా మళ్ళా అదే గుంటలో పడుతూ ఉంటారు. అనుకుంటారు రోజు పాపం చేయగలరు అనుకుంటారు. పశ్చాత్తాపడి దేవుడు ముందుకెళ్ళి కంటే ఏడ్చి, ప్రభా ఇంకెప్పుడు ఏం చేయను ప్రభావం ఏడుతూ ఉంటారు. ఇదే సంవత్సరాలయ్యా తెలియక తప్పు ప్రభావం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ రాత్రంతా కూడా పశ్చాత్తాపడతాం, పుడుకుంటాం, తెల్లాలేసి అదే తప్పు చేస్తాం. దేవుడి స్తోత్రం. మారాలి క్రైస్తవుడా, ఎన్నాళ్ళు నీవు పడిపోతావు. మారాలి క్రైస్తవుడా, ఎన్నాళ్ళు నీవు పడిపోతావు. దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తుంటాడు, ప్రతిదినము పాపములో పడుతుంటాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తుంటాడు, ప్రతిదినము పాపములో పడుతుంటాడు. దేవా నా తండ్రి, ఇక ఎన్నడూ పాపము చేయనంటాడు. దేవా నా తండ్రి, ఇక ఎన్నడూ పాపము చేయనంటావు. మరలా నీవు ఉదయములేనాడే చేసిన పాపమునే చేస్తూ ఉంటావు. మరలా నీవు ఉదయములేనాడే చేసిన పాపమునే చేస్తూ ఉంటావు. అందుకే సర్వాధికారి బోధిస్తున్నాడు. అందుకే సర్వాధికారి బోధిస్తున్నాడు. దైవమంది నీవు పాపవిడవాలి, దైవమంది నీవు పాపవిడవాలి, దైవమంది నీవు పాపవిడవాలి, దైవమంది నీవు పాపవిడవాలి. హల్లెలూయా. నీ కొడుకు చిన్న వయసులో 3 సార్లు క్షమించుది ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తావు చెప్పండి అమ్మగారా. చిన్న పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళిపోతే బెడ్లు ఒక తింటూ ఉంటే మట్టి తింటూ తల్లిగా మందలించి మరి ఎవరు ఏం చేస్తామంటే వాడు మళ్ళా తప్పు చేయనంతగా ఒక మచ్చ గుర్తు పెట్టాలి. దేవుడి స్తోత్రం. స్టవ్ బాగా వెలుగుతాం, అగ్గిపెట్టుతో కొడతాం, మంట బాగా పెంచుతాం, అట్ల కాడ రంగు మన కాలుతాం, ఒక్కటి వేస్తాం. దేవుడి స్తోత్రం. మరి అక్కడ అన్నా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెప్పుడైనా బయట ఎలా ఉంటే మచ్చగా పడుతుంది. దేవుడి స్తోత్రం. ఓడికి వచ్చిపోతాడు. ఈసారి వంట తోమకుండా తాడు కట్టకపోయినా వాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళాలంటే అట్లా కూడా వాతావరణం గుర్తొస్తుంది కనుక వాడు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళడు. దేవుడి స్తోత్రం. దేవుడు కూడా చూస్తాడు ఒక వాతాడతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేమించి నీతో ఉంటే అర్థం కాదా? సర్వాధిగా నీకు తోడుగా ఉంటే ప్రభు అర్థం కాదా? మాట్లాడే దేవుడికి తోడుగా ఉండి ధైర్యం ఇస్తే అర్థం కాదా? ఏ దేవుడి జీవితాన్ని కాపాడగలడో ఆ దేవుడు అడ్డగా నరకగలడు. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఉండాలంటే పాపం లేని వారిగా జీవితం మార్చుకోవాలి. నా సన్నిధిలో ఉన్నవారు ధన్యులుగా మార్చబడాలంటే నా వల్ల ఉండాలి. తెలియదా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంతో దేవుడు మాట్లాడుతున్నా. దేవుడు తెలిసిన తర్వాత సత్యానికి అర్థం జరిగిన తర్వాత మంచి మార్గం వచ్చిన తర్వాత కూడా నీ జీవితంలో అలవాట్లు వదలలేక ఎన్నాళ్ళ కొనసాగుతావు. దేవుడి స్తోత్రం. ఆరోగ్యం ఉన్నంత సేపు దేవుడిపై నీకు రాదు. నా తండ్రి చెయ్యి మొదలెట్టాలంటే ఏదెత్తాడు. దేవుడి స్తోత్రం.
ఒంటిలో ఓపుకుంటే మానుకోవు, ఆరోగ్యం ఉంటే మానుకోవు, జబ్బుతో దేవుడు నింపుతూ ఉంటే అప్పుడు అంటావు ప్రభా నన్ను బతికితే చాలు అన్ని అలవాట్లు మానేస్తా. దేవుడు స్తోత్రం. ముందెక్కడ పోయావురా? దేవుడు ఆరోగ్యం ఇస్తుంటే మానుకోలేకపోతున్నావా? దేవుడు ఆహారం పెడితే మానుకోలేకపోతున్నావా? సంతోషం నీకు ఎంత చెడు మానుకోలేకపోతున్నావా? లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉండి, లోకంలో అసలు ఉన్న నీవు సత్యాన్ని తెలుసుకొని దేవుడు మార్గంలో వచ్చి రక్షించబడి దేవుడు రక్తం కడగబడిన తర్వాత కూడా మళ్ళా తెలిసి తప్పు చేస్తూ ఉంటే, తెలిసి వ్యసనాల్లో కొనసాగుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఒక రోజు ఆయన హస్తం మీ మీదకి రాబోదు. దేవుడు స్తోత్రం. ఎందుకు తెలుసా? దీవెంత కాదు, కొట్టు. ఏ చెయ్యొద్దు నీకు అన్నం రెడీగా ఉందో, ఏ చెయ్యొద్దు నీ జీవితం దీవించ చాపదగిస్తూ ఉందో అదే చెయ్య నీకు బుద్ధి చెప్పడానికి, నీకు గడ్డి తినిపించడానికి, నేను మళ్ళా తప్పు చేయకుండా ఉండడానికి ఖడ్గముతో నా తండ్రి వచ్చాడంటే జన్మలో మళ్ళీ తప్పు చేయవు. దేవుడు స్తోత్రం. గమనించాలి దైవజనమా, మాటలు కూడా మనిషి పాపం పడిపోతానికి ఎవరు భయం లేదు, దేవుడు భయం లేదు. ఆనాడు యేసేపు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే దేశంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. ఐగుప్తు దేశంలో లక్షల జనాంగాలు కూర్చోమంటే యేసేపు కూర్చున్న స్థాయిలో జనాలు ఉన్నారు, నిల్చోమంటే స్థాయిలో జనాలు అంత అధికారంతో యేసేపు ఉన్నారు. హోదా పెరిగింది, ధనధాన్యాలు పెరిగాయి, అస్పృశ్యలు పెరిగాయి, అధికారం యేసేపు జీవితం నిండుగా ఉంది. ఆ పొరవ రాజ్యమంతా యేసేపు చేత అప్పగించబడింది. అయితే అక్కడ గమనించాలి దైవజనమా, పొరవ భార్య అంటుంది నాతో పాపం చేసేవాడిగా మారు అంటుంటే ఈ యేసేపు పారిపోతాడు. దేవుడు స్తోత్రం. ఏం చేస్తున్నాడమ్మా? పారిపోతుంది. యవనస్తుడు, 20 సంవత్సరం వయసు కలిగిన వాడు. ఆ పొరవ భార్య కవించి మాట్లాడుతూ ఉంటే, పాపం చేయమని తరుగుతూ ఉంటే యవన కాలంలోని యేసేపు పారిపోయి పాపానికి దూరంగా పారిపోతూ ఉంటే పాప రూపంలో ఉన్న స్త్రీ వెంటాడు. దేవుడి స్తోత్రం. అక్కడ పలుకుతున్న మాట గమనిస్తూ ఉంటే ఇంత ఘోరమైన పాపము నా దేవుడి ఎదుట నేనెట్లు చేయగలను? ఎవరు భయం ఉంటే పాపం ఆగేది అక్కడ? మనుషుల భయమా, బంధువుల భయమా? పరలోకంలో ఉన్న దేవుడు భయమే మనిషి జీవితాన్ని పాపంలో పడకుండా ఆపి, యేసేపు జీవితంలో పాపం పడకుండా ఆపిన కారణం ఏదైనా ఉందంటే దేవుడు భయం అతని జీవితాన్ని పాపంలో పడకుండా ఆపి, ఆ పవిత్రమైన భయమే చెడులో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, చెడ్డ కాలంలో పడిపోకుండా ఆ దేవుడి భయం యేసేపు జీవితాన్ని ఆపింది కనుక అతని జీవిత కాలం అంతా దేవుడు తోడు ఉండి అష్టైశ్వర్యంతో దేవుడు నింపి తన జీవితం అంతా దేవుడు 100 ఏళ్ల పాటు ఆస్వాదించాడు. యేసేపు జీవితాన్ని దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ భయం ఉన్నా లేక ఒక భయం నీకు ఉండాలి. ఎవరు భయం? చాలా మందికి పోలీసులు అంటే భయం, కోర్టులు అంటే భయం, న్యాయస్థానం అంటే భయం, తేలంటే భయం, పాము అంటే భయం. ఒక దేవుడు అంటేనే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పోలీసులంటే భయపడే మనుషులుగా ఉన్నాం, జడ్జిలకు భయపడుతూ ఉన్నాం ఏ రాత్రాడని చెప్పి. అలాగే న్యాయస్థానంలో భయపడుతూ ఉంటాం, కోర్టులో కూర్చునే ముందు ఫోన్లో కాళ్ళు ఎగరేస్తావా, లింగి కింద దించాలి, చేతులు కట్టుకోవాలి, తల దించాలి. దేవుడు స్తోత్రం. వాడికంటే గొప్పవాడురా నా పరిశుద్ధ తండ్రి. దేవుడు స్తోత్రం. పోలీసుల కంటే, న్యాయస్థానాల కంటే, తీర్పు చెప్పే వాడి కంటే మనిషి బతికి ఉండాలి, చంపాలన్నా దేవుడి చేతుల్లో ఉంది. ఆయనకి భయపడవా? అన్నిటికీ భయపడి దేవుడి పైన విడిచిపెడితే నువ్వు ఉండేది పాపంలోనే. నీకు తెలియకుండా చెడు మార్గంలో వెళ్ళిపోతావు, పాపంలో పడిపోతూ ఉంటావు. ఈ రోజు ప్రార్థించి నీ పాపం చేశాను బాబో ఎడుతావు, తెల్లారు లేచి మళ్ళీ ఏం చేస్తావంటే అదే పాపం చేస్తావు. అదే నీకు దేవుడి భయం ఉంటే పాపంలో జయించే వ్యక్తిగా మారిపోతావు. మళ్ళా పాపం చేసే వ్యక్తిగా ఉండవు, మళ్ళా చెడు కార్యక్రమాలు ఉండవు. దేవుడు భయం కలిగిన వాడు జీవితాన్ని కాపాడుకుంటాడు, హృదయాన్ని కాపాడుకుంటాడు, ఆలోచనలు కాపాడుకుంటాడు. కళలో కూడా చెడు వినాలంటే వచ్చి పోసుకుంటాడు. దేవుడు భయం కలిగిన వాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా.
యేసేపు జీవితంలో తన గుండెల్లో ఉన్న భయం దేవుడి భయం దైవజనమా. అందుకే తన జీవితం పాపంలో పల్ల, చెడులో పల్ల, చెడ్డ కార్యంలో పల్లది కానీ పాపాన్ని జయించేవాడిగా యేసు నిలబడ్డాడు. అందుకే యేసేపు జీవితాల్లో తర్వాత కాలంలో కష్టాలు ఎక్కడ కనిపించాలా, ఎక్కడ బాధలు కనిపించాలా, యోధా జాతిగా గొప్పవాడిగా మారిపోయాడు, ప్రధానమంత్రిగా మారిపోయాడు, ఒక పేదవాడు ధనవంతుడిగా మారిపోయాడు, ఐగుప్త దేశమంతటికి అధికారిగా మారిపోయాడు. శివునికి దైవజనమా లక్షలాది మందికి అన్నం పెట్టేవాడిగా యేసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి నువ్వు ఆలోచిస్తావా? ఎన్నిసార్లు క్షమాపణ దేవుడు కోరుకుంటావు? ఒక్కసారి అంటే క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు. మాటి చచ్చే వరకు కూడా ఇటు పాపంలో పడా, వ్యసనాల్లో పడా, మళ్ళీ ప్రార్థించయ్యా. దేవుడి స్తోత్రం. ఒక్కసారి నీ కొడుకు తప్పు చేత అంటావో వాడికి తెలియచేస్తాడన్నమాట. దేవుడి స్తోత్రం. సమాజం అంటావు, నువ్వు పక్కోడితో అంటావు, వాడికి తెలియచేస్తాడయ్యా. అదే పంచాల చేత అంటావా? చెప్పాలా? పాపం చేసే ఉద్దేశం లేక తెలియక చెడులో ఉంటే, తెలియక పాపంలో ఉంటే తల్లిగా నువ్వు సమర్థిస్తావు, తల్లిగా శ్రమిస్తావు, పక్క వారితో వాదించానా నీ కొడుకు దేవుడు స్తోత్రం. పదే తెలిసిన తర్వాత కూడా వాడు తప్పు చేస్తూ ఉంటే, వాడు చెడులో ఉంటే పక్కోడు కొట్టకల్లా నువ్వే పక్కన చీపురు కట్టించుకొని బాగుడు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా? నిజమా అన్నమాట అప్పటి హల్లెలూయా. చెప్పి చెప్పి అలసిపోయాడు సృష్టికర్త దేవుడు. చెప్పి చెప్పి అలసిపోయాడు సృష్టికర్త దేవుడు. నరులారా మారండి, ఆ సన్నిధిలో మీరు ఎదగబడాలి. నరులారా నా సన్నిధిలో మీరు ఎదగబడాలి. నీ దేవుడే పరిశుద్ధుడై నీ మధ్య ఉన్నట్టుగా, నీ దేవుడా పరిశుద్ధుడై నీ మధ్య ఉన్నట్టుగా. మీరందరూ పరిశుద్ధులై, మీరందరూ పరిశుద్ధులై దేవుడి సన్నిధిలో ఎదగాలమ్మా, దేవుడి సన్నిధిలో ఎదగాలమ్మా, దేవుడి సన్నిధిలో ఎదగాలమ్మా, దేవుడి సన్నిధిలో ఎదగాలమ్మా. యోగాలేని జనముగా, బాధలేని జనముగా, యోగాలేని జనముగా, బాధలేని జనముగా. నూరింతలు పాలించాలిగా, నూరింతలు పాలించాలిగా. లోకములో వెలుగుగా మనం ఉండాలన్నాడు, లోకములో వెలుగుగా మనం ఉండాలన్నాడు. ఆరిపోతున్నా దీపాలనే, ఆరిపోతున్నా దీపాలనే వెలిగించు వెలుగుగా. కొండమీద నీవు ఉండాలన్నాడు, చీకటిని కూడా నడవాలన్నాడు. కొండమీద నీవు ఉండాలన్నాడు, చాలా మంది అనుకుంటారు మందిరంలో దేవుడు ఉంటాడు కాబట్టి నా కొంపలు ఎలా బూతులు మాట్లాడినా దేవుడు చోటగా ఎవరు చెప్పింది నీకు పాటలు వేసిపో. దేవుడి స్తోత్రం. నువ్వెక్కడ ఏం మాట్లాడినా, ఎక్కడ ఏం పని చేసినా, ఆకాశం ఎంతవైపు ఎడల్పు ఉందో, భూమి ఎంత స్థలం ఉందో, ప్రపంచంలో ఎక్కడ చెడ్డ పని చేసినా 2 కళ్ళు నేను చూస్తాయి, 2 చెవులు ఉంటాయి. అవునా? ఇదిగో మనుషులు అతిథిని ఎక్కువయ్యి, అతిగ్రహం ఎక్కువయ్యి, దేవుడు మందిరంలో దేవుడు ఉంటాడు. ఎక్కడ చెడ్డ కార్యం చేస్తున్నా దేవుడు చూడడుగమ్మా, దేవుడు చూడలేడు.
ఇంటిలో ఏం చేసుకున్నా, పొలంలో ఏం చేసుకున్నా, ప్రహసలు ఏం చేసుకున్నా అనుకున్న జనాలు దేవుడు చూడలేని గుడ్డోడు. దేవుడి స్తోత్రం. అంతేనా? దేవుడి స్తోత్రం. పాతాళమును కూడా తేటగా చూసిన తండ్రి మీ బతుకులు చూడలేరా? ప్రపంచమంతా ఒకే టైంలో చూసే దమ్ము నా తండ్రికి ఉంది. ఎక్కడ ఏది చేస్తున్నా నీ తండ్రి చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. కేవలం దేవుడి మందిరంలో మాత్రమే రెండు కళ్ళు చూద్దాలా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుడు అన్నవాడు అన్ని చూడగలిగినవా, అగాధలో ఉన్నదాన్ని చూడగలిగినవా. ఆయన మీ జీవితాలు చూసే సమయానికి మాటి మాటికి పాపంలో పడిపోతూ ఉంటే ఏడుతున్నారు దేవుడు. ఎందుకిస్తా? నీ బతుకు దీవించటంటూ కోరుకుంటే నువ్వు పడుతున్నావు మాటి మాటికి పాపంలో. కానీ అంటున్నా, దేవుడా నా కుటుంబం ఎత్తుపెట్టు, అడిగే దీవించే కేటగిరీ ఎత్తే నేను బట్టి అర్థమైన పాపంలో పందిలా దుడ్డుతూ ఉన్న దేవుడు స్తుతులతో. హల్లెలూయా. అప్పుల్లో ఉన్నానయ్యా, అప్పులోంచి పైకెత్తు. నేను బట్టి లోకం దొండుతూనే ఉంటా. దేవుడు స్తోత్రం. నాకు రోగం తీసే నేను మట్టిగా స్మోకింగ్ మాను, మందులు మాను. నీ వాక్యం ఎంత చెప్పుకో ఇష్టం తాగుతూనే ఉంటా. దేవుడు స్తోత్రం. దేవుడు దేవుడు ఎడుతున్నాడు. ఓ కన్న తల్లి బిడ్డ గురించి మారా 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 అని మొరపెడుతూ ఉంటే ఆ తల్లి పిచ్చికి కనబడితే, ఆ తండ్రి పిచ్చి కనబడితే గుండు బాదుకుని ఏడుస్తాను. తల్లి తండ్రులు నీకున్న మనస్సు తండ్రిగా ఆయనకి లేదా? జీవము కలిగిన మందిరములో నీ బతుకు ఎందుకు అప్పుల్లో ఉంటుంది ఆలోచించు. నీ లేవ లిఫ్ట్ ఇచ్చే ఈ మందిరములో ప్రభు నీకున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు కష్టాల్లో ఉండకూడదని, ఎవరు బాధల్లో ఉండకూడదని, ఎవరు రోగాల్లో చావకూడదని నా తండ్రి మందిరంలో ఉండి నీ కుటుంబాలు ఎత్తి పట్టాలు చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడో పడిపోతున్నావు. ఈ రోజు దేవుడు వాక్యాన్ని బట్టి తాను తొక్కి పెట్టి దేవుని బట్టి లేవు అద్భుతాలు చూస్తా. దేవుడు స్తోత్రం. ఏ అలవాటికి బానిసగా మారి 5 అడుగులు మనిషి బానిసగా మారి దానికి బానిస అయిపోతుందా చెప్పే. ఈరోజు నీకంటే ఎక్కువ కాదు. 5 అడుగులు నువ్వు ఉన్నావు, నేను ఏది బానిసగా మారుతుంది. 6 అడుగులు నీవు ఉన్నావు, ఏది లొంగ తీసుకుంటుంది. దాని నుంచి బయటకు వస్తావా? విడుదల పొందుకుంటావా? దేవుడి గురించి ఆలోచించి దేవుడికి భయపడి తప్పు చేత శిక్ష పడుద్ది అని భయం నీకుంటే చెడు విడిచిపెడతావు, పాప విడిచిపెడతావు, బూతులు మానుకుంటావు, స్మోకింగ్ మానుకుంటావు, తాగుడు మానుకుంటావు, వ్యసనాలు మానుకుంటావు. ఆ భయపడికున్న ఎడల పాపానికి వచ్చి పోసుకుంటుంది. నువ్వు దేవుడి సన్నిధిలో వృద్ధులతో దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుని క్షమించాలి. 8వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపనమ్మా. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని. ఎన్నడూ ఏం చేయకూడదంట? పాపము చేయకము. తప్పని కొట్టిన దేవుడి స్తోత్రం. ఆ రోజుల్లో చాలా మంది జీవితం గమనించే ఒక స్త్రీ ప్రాంతంలో ఉంది. కూడి లేక, బతుకు తెరువు లేక, వ్యభిచార వృత్తిలో పాల్గొని తన శరీరం అమ్ముకుంటూ ఉంటే ఆ ఊర్లో అందరూ కూడా ఆమెతో సుఖం పొందుకున్న తర్వాత అనుకున్నారు దీని సంపాదన. దేవుడి స్తోత్రం. ఆ స్త్రీ ద్వారా అందరూ కూడా సుఖం అనిపించారు. తర్వాత కాలంలో గ్రామం అంతా ఒక్కటిగా మారిపోయింది. ప్రతి మనిషి కూడా రాయి పట్టుకు తరుగుతూ ఉన్నారు. అంటున్నారు అక్కడ, ఇది చావాలా, ఇది పాపాత్మరాలు, ఇది దురాత్మరాలు, ఇది వ్యభిచారే, దీన్ని సంపాలని చెప్పి అక్కడ ఉన్న 300 మంది పైగా ఉన్నవారు ఎంత రాయించుకొని రాళ్లతో కొట్టి సంపాలు పరిగెట్టుతుంటే ప్రాణపోతన బైబిల్లో పరిగెడుతుంది ఈ స్త్రీ. దేవుడి స్తోత్రం. పరిగెత్తి 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 పరిగెత్తలేక అలసిపోతున్న సమయంలో ఎదురుగా యేసు ప్రభువు వస్తూ ఉంటే పరిగెత్తి ఆయన కాళ్ళ సమస్యలు పడిపోయింది. దేవుడి స్తోత్రం. ఈ 300 మంది కూడా రాయి పట్టుకొని రౌండ్ వేసేసారు. అంటున్నారు, యేసు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో చంపాలి కదా, నువ్వేం చెప్తావయ్యా, చంపమంటావా? దేవుడి స్తోత్రం. ప్రభు ఆలోచించారు. ప్రభు అన్నాడా, ఒరే సోంబేర్లరా, మీలో ఎవడు పాపము చేయదో రాయండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఒక్కడ కూడా రాయిస్తారమ్మా అంటే అందరేంటి హల్లెలూయా. ప్రభు మాట చెప్పగానే వాళ్ళకి భయపడి రాళ్ళు పక్క పడేసి వెళ్ళిపోయిన తర్వాత వణుకుంటూ లేచింది స్త్రీ. అంటున్నాడు, అమ్మా నేను ఎవరు కొట్టలేదా దేవుడి స్తోత్రం. మాట గమనించండి. ఎన్నిసారే అన్నాడా ఏమే అన్నాడా ఏమన్నాడా? వాళ్ళందరూ అన్నారు ఎన్నిసారి అన్నారు. యేసు అన్నాడు, అమ్మా కొట్టు. అమ్మా నేను ఎవరు కొట్టలేదా? అయ్యా కొట్టలేదయ్యా. ప్రభావంలో నేను శిక్ష వేయను, ఇక ఎన్నడూ కూడా పాపము చేయను. దేవుడి స్తోత్రం. తెలియక జీవితంలో పాపంలో పడి ఆ పాపం నుంచి బయటికి రాలేక నలిగిపోతూ ఉంటే ఆ పాపమే తన ప్రాణం తీసేదిగా మారి రాళ్లతో తరుగుతూ ఉంటే యేసు పాదాల వద్దకు వచ్చిన తర్వాత పాపం వల్ల జీవితాన్ని తప్పించి జీవాలు పోసిన తర్వాత ప్రభు పలుకుతున్న మాట, అమ్మా ఇంతకాలం తెలియకుండా పాపంలో పడ్డావు, ఇక చెబుతున్నాను నీ ప్రాణాన్ని కాపాడాను, జీవం నింపాను, నీకెన్నడూ పాపము చేయొద్దని చెప్పగానే ఆ స్త్రీ వెళ్ళిపోయింది. దైవజన్మ దేవుడి స్తోత్రం. ఆ రోజు నుంచి ఆమె జీవితం అంతా మారిపోయింది, బ్రతుకంతా కూడా మార్చుకుంది. ఇక ఎన్నడూ కూడా పాపం చేసేదిగా లేక నీతిగా బతకడం ప్రారంభించారు. ఒకరోజు యేసు ప్రభువారు ఒక ఇంటిలో భోజనం పిలుస్తూ ఉంటే ఆ సంగతి తెలిసిన స్త్రీ అత్తరపుడు తీసుకుని వెళ్ళి ఆ ఇంటిలోకి వెళ్ళి యేసు పాదాలను అత్తర పోసి తన తలెంట్లు పోసి కన్నీళ్లతో పాదము కడిగే స్త్రీగా ఆమె జీవితం మారింది. అందుకు యేసు ఆమె చరిత్ర దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క గద్దింపు వల్ల, ఒక్క సత్యం వల్ల తన జీవితాన్ని మార్చుకొని మరి ఎన్నడూ కూడా పాపము చేయకుండా తన జీవితాన్ని కాపాడుకొని సత్యమైన మాట నడుచుకునే వ్యక్తిగా మారి దేవుడి గ్రంథములో చరిత్రకాలుగా మిగిలిపోయింది ఆ పాపములో ఉన్న స్త్రీ. ఈరోజు నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, ఇక ఎన్నడూ కూడా పాపము చేయకమని దేవుడు చెల్లించబడిగా ఉన్నాం. అయితే దేవుణ్ణి ఒక జోకరగా తీసుకుంటే, దేవుడు మాట ఒక జోకరగా తీసుకుంటే, క్షమించిన దేవుడు మాట ఎగతాళిగా తీసుకుంటే ఇప్పుడు నీకు తెలియదు. కానీ కొన్నాళ్ళ తర్వాత దైవజనమా, ఏ చేతులైతే మనిషి జీవితాన్ని కాపాడుతున్నాయో, ఏ చేతులు మనుషులను రక్షిస్తున్నాయో ఆ చేతులు దూరం అయిపోతే నీకు తెలియకుండా ఏ క్యాన్సరో, ఏ పేగు క్యాన్సరో, ఏ గుండె జబ్బో, ఏదో ఒక వ్యాధి వెంటనే వస్తుంది. అప్పుడు డాక్టర్లు అంటారు ఎప్పుడైనా స్మోకింగ్ చేసి చచ్చిపో దేవుడు ఏమన్నాడు అప్పుడు దాకా దేవుడుగా డాక్టర్ అంటారు ఇక తాగావా చచ్చిపోతా అక్కడ. ఎవరన్నాడు దేవుడు చెప్పితే వెళ్ళు. కానీ లోక డాక్టర్ అని క్యాన్సర్ వచ్చిందిరా, ఇంకోసారి మందు తాగావా, ఇంకోసారి స్మోక్ చేసావా, ఆ రోజు అపాగడతామంటాడు డాక్టర్ గారు తాగను. దేవుడి స్తోత్రం. రోగం రాకముని భయం నీకుంటే క్యాన్సర్ నీకు వచ్చేదా, పెయిన్ క్యాన్సర్ నీకు వచ్చేదా, గుండె జబ్బు నీకు వచ్చేదా? ఈరోజు చాలా మంది కూడా ఆ స్త్రీల జీవితం మార్చుకున్న వారిగా ఉండాలి. మాటి మాటికి పాపలు పడేవారు కాకుండా నేను పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నాను కనుక, నీతి కలిగిన దేవుడిని నమ్ముకున్నాను కనుక, నా దేవుడు పరిశుద్ధుడి కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలనుకొని జీవితాన్ని కాపాడుకుంటే నీకు పేదరికంలో దేవుడు ఉంచుతాడా? నీ జబ్బులతో దేవుడు ఉంచుతాడా? నేను అనాథగా అంటే ఉంటాడు దైవజనమా. దేవుడు నీకు తోడుగా ఉండి సదాకాలం తోడుగా ఉండి సిరి సంపద మీకు దయచేసి మంచి ఆరోగ్యం మీకు అనుగ్రహించి 100 ఏళ్ల పాటు భూమి మీద ఉంచి అష్టంశుతో నింపి అందరికంటే ఉన్నతమైన స్థానంలో మీ అందరి కుటుంబాలు దేవుడు ఉంచుతారు. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు వాక్యం అంటుంది, మన పాపాన్ని జయించాలంటే దేవుడు వాక్యం మన గుండెల్లో ఉండాలి, దేవుడు భయం మన గుండెల్లో ఉండాలి. ఏదైనా తప్పు చేయాలంటే దేవుడు మన గుర్తు రావాలి. చాలా మంది జీవితం గమనిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఆత్మలో మాట్లాడుతున్న వారు దేవుడు ఆత్మను తొక్కి పాపం చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కలిగిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాం. ఎలాగే దైవజనమా, ఒక యవనస్తుడు షాప్కి వెళ్ళాడు, యవనస్తుడు 100 రూపాయలు తీసుకుని వెళ్ళాడు. ఆ యవనస్తుడు అడుగుతున్న మాట, అయ్యా 50 రూపాయలకు పప్పలు ఇవ్వండి అని అడిగితే ఆ యజమాని పప్పలు కట్టి 150 రూపాయలు చేతికి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుర్రవాడు దేవుడు నమ్ముకున్న ఉన్నవాడు,
అయితే అక్కడ చాలా రద్దీగా జనం ఉండడం వల్ల 100 రూపాయలకి ఇస్తే 50 రూపాయలు ఖర్చు ఎంత ఇవ్వాలి? 50 ఇవ్వాలి. కానీ ఇప్పుడు యజమాని 150 రూపాయలు ఇచ్చారు. ఇది అనుకున్నాడు ఆత్మలో, ఇదే నీ దొరికిన ఛాన్స్, పారిపో. దేవుడు స్తోత్రం. తన ఆత్మ అంటుంది మళ్ళా నీకు అవకాశం రాదు, భలే కొట్టేవారు ఛాన్స్. నువ్వు 100 రూపాయలు అయితే నీకు 50 రూపాయలు రావాలి, 150 రూపాయలు వచ్చి నీ పారిపోమని తన మనసు అంటుంటే పరిశుద్ధాత్మ అన్నది నీతి కాదు, తప్పు ఇచ్చే. దేవుడు స్తోత్రం. ఒక పక్క పరిశులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ 150 రూపాయలు నీవి కాదు, నీకు 50 చెందాలి వారికి ఇచ్చేమని పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే, మరో పక్క శరీరం అంటుంది రే ఏడ్చోగాని మళ్ళా ఈ శాస్త్రికి రాదు, ఈ పాపం శాస్త్రికి రాదు, ఇదే నీకు అవకాశం చెయ్యి అని మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు ఆ కుర్రం నిలబడి. దేవుడి స్తోత్రం. చివరిగా దైవజనమా పరిశుద్ధాత్మ దేవుడికి లోపడి, ఆత్మకు లోపడి తిరిగి యజమాని దగ్గరికి, అయ్యా నేను 100 రూపాయలు ఇచ్చాను కానీ నాకు 150 రూపాయలు ఇచ్చాను అన్నాడు. నాకు తెలిసామయ్యా. దేవుడి స్తోత్రం. తెలుసా మెల్ల అంత పెళ్ళకి వచ్చావా? యేసుబొమ్మ. చేతి కట్టావా? యేసుబొమ్మ. తైలం పెట్టావా? అసలు ముద్ర. అసలు ఎంత ఖర్చు చూద్దాం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. చాలా మంది చేతుల్లో బైబిల్ కనబడుతుంది, మెడలో సిలువ బొమ్మ కనబడుతుంది, ఉంగరాలకి ఏసై బొమ్మ కనబడుతుంది, తైలమే చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ పాపంలోనే ఆలోచనలు ఉంటాయి, చెడులోనే వారు బతుకుంటుంది. సిలువ ముద్ర బట్టి కాదురా, ఇక్కడ దేవుడి ముద్ర. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు పాపాన్ని తొక్కిపెట్టి బయటకు వచ్చేవాడిగా మారితే అద్భుతమైన జీవితం పొందుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గద్దిస్తున్నా, ఆత్మలో చెబుతున్నా, ఇది చెడును అప్పు చెప్తున్నా, దాన్నే తీసుకుని ప్రయత్నం చేసి ఆత్మ ప్రేరేపణ తొక్కిపెట్టి అడుగులు వేసుకెళ్ళిపోతూ ఉంటే చివరికి నీకు వచ్చేది ఆశీర్వాదం కాదు, కానీ రోగాలు, జబ్బులు, అప్పులు రకరకాలవన్నీ ప్రవేశిస్తాయి నీ భవిష్యత్తులో. దేవుడి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు, నేను బాగా అనుకున్నా, కానీ నీకు తెలియదుగా ఏ రోగం పాపం వల్ల నీకు వస్తుందో, నీ వ్యసనాన్ని బట్టి ఏ తెగులు వస్తుందో నీకు నాకు తెలియదు. కానీ రోగాలు సృష్టించే దేవుడు ఉన్నాడు, ఆయన చేతుల్లో కొన్ని లక్షల తెగులు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఉన్నాయా లేవా? పాస్టర్ గారు ఇంతవరకు దీవులు చూసాం కానీ ఈ రోగాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఐగుప్త దేశము రోగాలు పెట్టింది ఎవరు? ఎవరు? ఎవరు పంపించాడుగా? కరోనా. పనికిరాని వారు వెళ్ళిపోయారు. పంపించాడుగా కరోనా. పనికిరాని వారు వెళ్ళిపోయారు. ఏ దేవుడు ఆశీర్వదించాడో ఆ చేతిలో లక్షణ రోగాలు. దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ
ఎంతమంది నేను దేవుడు కలిసి వెళ్తానో చదివి దేవుడు కలిసి వెళ్తాము ఉన్నాము. కథ దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా మోకరిద్దాం, ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఎలిజబెత్ గారు వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తారు. ఆ మైక్ అందించండి. మనందరం కూడా మోకరించి దేవుని ప్రార్థనలు ఎక్కిపరుద్దాం. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, పరిశుద్ధుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదేనా మాటలు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాట్లాడి పెట్టి మాటలు పెట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యో నీతో నడిచే కృపను, నీలో జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మాలో ఏమన్నా పాపాలు లేదండి, వాటిని విడిచిపెట్టి నీతో నడిచే ధన్యత మాకు దయచేసి నడుచున్నారు దేవా. మీరు మాతో నడవాలని మాట్లాడుచున్నారు దేవా. మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మేమందరం కూడా నీతో నడిచే ధన్యత మాకు దయచేసి తండ్రి. ఐటి భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ మీ పాదాలు చెంత చేర్చుకోమని చేస్తున్నాం వేడుకుంటున్నాం తండ్రి. కానుకలు పాట పాడుతున్నామండి.